ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరాం రెడ్డి గారు ఉన్నారు. వీరితో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. సో మనం ఇప్పుడు చూస్తున్న మార్కెట్ అయితే బాగా ఫాలో అవుతూ వస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే రిస్కీ అనే అంటున్నారు అందరు కూడా. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎంతవరకు మనకి ఇది ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారు అసలు? యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారండి. మన ఇండియన్ మార్కెట్ కనుక చూసుకుంటే అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెగ్యులేటర్ టైట్ ఉన్న బిజినెస్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు సెబీ వాళ్ళు ప్లస్ యాంపీ వాళ్ళు కంట్రోల్ చేస్తారన్నమాట వీటిని. సో న్యాచురల్గానే ఈ మంచి కాంపిటేటివ్ బిజినెస్ 45 AMCs దాకా ఉన్నాయి. అందుకని వీళ్ళు చేసిన రీసెర్చ్ వర్క్ కానీ, వీళ్ళకున్న టీమ్స్ కానీ, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళకున్న టెక్నాలజీ కానీ హై ఎండ్లో ఉంటుంది. కాబట్టి రిటైలర్స్ అసలు మార్కెట్ గురించి ఏం తెలీదు, ఒక మంచి హై లెవెల్ ఎక్స్పర్ట్ కావాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. వీళ్ళందరూ ఫినాన్స్ లో హై ఎండ్ కోర్సులు చేస్తుంటారు బై డిఫాల్ట్, లైక్ CFA లేదా ఎక్స్పీరియన్స్ తో వస్తారు. ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎక్స్పీరియన్స్ తో ఆపోజిషన్ వస్తారు. దాని కనుక మనం చూసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్ 45 AMC కంపెనీస్ ఉన్నాయి. వాటి మొత్తం యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క 25 years ఉందండి ఫినాన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ 25 years లో ఇలాంటి మార్కెట్ సైకిల్స్ 4-5 చూసుంటారు. కోవిడ్ లాంటి సైకిల్స్ ని అవి ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి, రికవరీ ఎంత టైంలో అవుతుంది, రికవరీ అయితే ఎలాంటి సెక్టర్ రికవర్ అవుతాయి, డల్గా ఉంటే ఎంతకాలం డల్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఫుల్ రీసెర్చ్ డేటా ఉంటుంది. కాబట్టి 1,00,000 కోట్లు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 65 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. 65 లక్షల కోట్లు. 65 లక్షల కోట్లు. SBI అయితే 11 లక్షల కోట్లు మేనేజ్ చేస్తుంది. అండ్ ICICI Prudential అయితే 9 లక్షల కోట్లు మేనేజ్ చేస్తారు. HDFC వాళ్ళు 8 లక్షల కోట్లు మేనేజ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 120 స్కీమ్స్ ఉంటాయి. ఈచ్ స్కీమ్స్కి మళ్ళీ 6 వెరైటీస్ దొరుకుతాయి. అంటే ఇంతమంది ఆల్మోస్ట్ 8 కోట్ల మంది ఇన్వెస్టర్స్, రిటైలర్స్ వీళ్ళ దగ్గర SIP రూట్ కొంటా ఉంటారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ రూట్ అనమాట మార్కెట్లోకి ఎక్స్పోజ్ అవ్వాలంటే. మీరు ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, లేదా నాన్ ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు, బిగినర్ అయినా పర్వాలేదు, మార్కెట్లో బెస్ట్ మన చేతిలో మన డబ్బు ఉండాలనుకుంటే వీళ్ళ దగ్గర పెట్టేయచ్చు కామ్గా. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఈక్విటీకి వచ్చే బదులు వీళ్ళ ద్వారా రావటం అనేది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. పైగా నీకు ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉండొచ్చు అంటే లక్షకి ఒక 600-700 రూపీస్ ఉంటుంది అంతే ప్రయాణం. బట్ మనం బెస్ట్ ప్లేస్ లో ఉంటాం. పైగా ట్యాక్స్ లో బాగా తక్కువ ట్యాక్స్ ఉండేది మ్యూచువల్ ఫండ్స్ కి. ఇప్పుడు ఇలాంటి ఫాల్ అయినప్పుడు ఏం దానిపైన నేను చెప్పడం లేదు, బట్ తక్కువ పడుతుంది అంటుంది అది. పడ్డప్పుడు పడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఉందనుకోండి, నిన్న ఫ్రైడే బ్రెడ్ బాత్, ఫ్రైడే మొత్తం మార్కెట్ బ్రెడ్ బాత్ జరిగింది. అప్పుడు ఎంటైర్ మార్కెట్ 400 పాయింట్లు పడింది నిఫ్టీ అయితే. అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 2.5% పడింది. బట్ మీరు కనుక కొన్ని మ్యూచువల్ ఫండ్ చూసారనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ మోతిలాల్ ఓస్వాల్ 1% పడింది. జస్ట్ 1% పడింది. మిడ్ క్యాప్ నిఫ్టీ పడింది 2.5, నిఫ్టీ పడింది 410 పాయింట్స్ పడింది. మనం 420 అనగానే యాక్చువల్ ప్యానిక్. పేపర్లో ఏమేస్తారంటే ఇన్వెస్టర్స్ లాస్ బై 10 లక్షల కోట్లు అంటారు. అందరు ప్యానిక్ అవుతారు బేసికల్ 10 లక్షల కోట్లు అంటారు. ఇలాంటి వాటిని ఎవరు మెన్షన్ చేయరు. ఒరిజినల్ గా మ్యూచువల్ ఫండ్కి వెళ్ళామనుకో, మనం చూస్తే అక్కడ ఏంటంటే 1% డిస్కౌంట్ ఉంటాయి మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్. అట్లా అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా టూ మచ్ పడింది అనుకున్నా, మ్యూచువల్ ఫండ్ యావరేజ్ ఫాల్ ఎంత ఉందంటే 25% ఉంది అంతే. బట్ స్టాక్స్ అయితే 60 ఉన్నాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పడవని చెప్పలేం కానీ, బట్ అది గుడ్ లాస్ అనుకోవచ్చు. వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి. అంటే మోర్ ఓవర్ యూనిట్ రేట్ టెంపరీగా డ్రాప్ అయి ఉండొచ్చు, బట్ ఫ్యూచర్ లో అది పెరుగుతుంది. అడ్వైస్ ప్రకారం ఎలాంటి వాటికి వెళ్తే బెటర్ అంటారు? అదే మీకు మల్టీ అసెట్ కావాలా, ఈక్విటీ కావాలా, డెట్ కావాలా అని దాన్ని పెట్టేసేసి వాళ్ళ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మీ ఫైనాన్షియల్ గోల్స్ మ్యాచ్ అయ్యేలాగుంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోదలుచుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా, అండ్ వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అడ్వైస్. మీరు ఏదైనా పెట్టాలంటే ఈక్విటీ మార్కెట్ లో పెట్టే ముందు అది పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆ మనీ ఫ్లో ఎలా పోయిందో మీరు చెక్ చేసుకోండి. ఎంత పీరియడ్ అంటే ఎంత ఎక్కువ పీరియడ్ చూస్తే అంత వాలటిలిటీ ఎలా వచ్చింది, వస్తే ఏం జరిగిందని మీకు ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ 2000 అప్పుడు అమెరికన్ .com బబుల్ అంటుంది దాన్ని. ఆ టైంలో వరల్డ్ వైడ్ గా అన్ని కంప్యూటర్ కంపెనీస్ మొత్తం లేదు 80-90% డ్రాప్ అయినాయి. ఎన్విడియా 95% డ్రాప్ అయిందని ఊహించుకోండి. యాపిల్ 80% డౌన్ అయింది ఆ టైంలో. బట్ ఇవాళ వరల్డ్ నెంబర్ 1 కంపెనీస్ కదా. దాని మీనింగ్ అంటే మంచి బిజినెస్ కూడా పడతాయి, పడవని నువ్వు చెప్పలేవు. మార్కెట్ పడితే అన్ని పడాల్సిందే. ఓకే,
అంటే 2008 అమెరికన్ రియల్ ఎస్టేట్ ఫాలో ఫాల్ వచ్చింది 2008. 2020 కోవిడ్ ఫాల్. వచ్చింది. అవును, మీరు హిస్టారికల్ డేటా చూసినప్పుడు ఏంటంటే ఆ మంత్ యూనిట్ ఎంత పడింది, పడింది. ఎంత రికవర్ అయింది, ఎప్పుడు రికవర్ అయింది, ఇలాంటి కేస్ స్టడీ లా చేసినప్పుడు ఏంటంటే మన క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏం దేని వల్ల పడింది, ఆ, ఏం చేంజ్ చేస్తే అవును. రేజ్ అవుతుంది. అందుకని ఈక్విటీ మార్కెట్ లో ఎవరైనా పెడదామనుకుంటే కనుక మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ హిస్టారికల్ డేటా ఒకసారి రీడ్ చేయండి. ఎంత పడింది, ఎంత లేచింది, ఎంత కాలం లేచింది అన్నది మనకు అర్థమయ్యే విషయం ఒకటి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు డబ్బులు రావు, కొన్ని సంవత్సరాలు చాలా ఫాస్ట్ గా వస్తాయి, వస్తాయి, కొన్నిసార్లు టూ మచ్ పడుతుంటాయి. ఈ మూడింటిని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే మీరు ఈక్విటీ జోలు పోవాలి. వెళ్ళాలి. లేదా మిగతా వాళ్ళందరూ మల్టీ అసెట్ కానీ లేదా డెట్ ఫండ్స్ కానీ రావాలి. ఓకే, సో మీకు క్లారిటీ వస్తుంది. అందుకని మినిమం ఎడ్యుకేషన్ లేకుండా స్ట్రైట్ అవే కొత్తలకు మనం రికమెండ్ చేయలేం, కానీ కొంచెం నాలెడ్జ్ లెవెల్ పెంచుకుంటే బెస్ట్. బట్ స్టాక్ మార్కెట్ అంటే ద బెటర్ అప్రోచ్ మాత్రం డెఫినెట్ గా విత్ మ్యూచువల్ ఫండ్స్, అందులో డౌట్ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.